నారు పోసిన వాడి నీరు పోయాలి అన్నట్లు ఆ నానుడికి తగ్గట్టుగా ఓ యువకుడు దాన్ని నిజం చేసి చూపించాడు. ప్రేమగా పెంచుకున్న ఆ మొక్కలకు రోజు నీరు పోస్తూ పెంచిన పాపానికి చివరికి పోలీసులకు చిక్కాల్సొచ్చింది. ఇంతకీ ఆ యువకుడు అపురూపంగా పెంచుకున్న మొక్కలేంటి? పోలీసులు పట్టుకోవడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా వెల్డర్గా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామానికి చెందిన 20 సంవత్సరాల బాబ్జీ అనే యువకుడు గంజాయికి అలవాటు పడి మండల కేంద్రంలోని గత కొద్ది రోజుల క్రితం ఓ శ్మశానంలో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. మొక్కలను పెంచేందుకు నీరు రోజు తీసుకెళ్లి పోస్తూ ఉండడంతో అనుమానం వచ్చి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు ఎక్సైజ్ అధికారులు శ్మశానం వద్దకెళ్లి చూడగా సమాధుల మధ్య గంజాయి మొక్కలు పెంచడంతో అధికారులకు ఒక్కసారిగా కళ్ళు బయలు గమ్మాయి. దీంతో యువకుణ్ణి అదుపులోకి తీసుకుని ₹1,00,000 విలువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయని అధికారులు యువకుణ్ణి నిలదీయడంతో తాను కేవలం గంజాయి సేవించే అలవాటు ఉండడంతోనే మొక్కలను తెచ్చి నాటుకోవడం జరిగిందని, అంతకుమించి తనకు ఏ పాపం తెలియదని పోలీసుల ముందు వాపోయాడు. మరోమారు గంజాయి సేవించినా, గంజాయి లభించినా ₹1,00,000 జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని అధికారులు హెచ్చరించి యువకుణ్ణి చివరికి మండల తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. ఏదేమైనా పంట పొలాల మధ్య గాని మేడలపైన గాని గంజాయి మొక్కల్ని పెంచితే బతుకున్న మనుషులు ఇప్పటికైనా నాశనం చేస్తారనుకున్నాడో ఏమో. చనిపోయిన మనుషుల శ్మశాన సమాధుల మధ్య ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో గంజాయి మొక్కల్ని పెంచడంతో చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. శ్మశాన వాటికలో 2 గంజాయి మొక్కలు ఉన్నాయన్న సమాచారంతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము కూడా అవి గంజాయి మొక్కలని అనే అనుమానంతో మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక వ్యక్తి మీద అనుమానంతో ఆ వ్యక్తిని అంటే యాక్చువల్గా అతను గంజాయి కన్జ్యూమర్ అని ఒక అనుమానంతో ఆ వ్యక్తిని మేము స్థానిక తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 1 year 1 lakh. అంటే భవిష్యత్తులో కూడా ఆ వ్యక్తి ఏదైనా గంజాయి కన్జంప్షన్ చేసినా, ఎక్కడన్నా విక్రయించినా, అతని దగ్గర ఉన్నా కూడా ఫర్దర్గా కేసు అయితే అతను 1 year జైలు కానీ లేకపోతే ₹1,00,000 కూడా పే చేయడం జరుగుతుంది. మొక్కలు శ్మశానంలో ఒక 2 చిన్న మొక్కలు అక్కడ లభించినాయి. ఈ వ్యక్తి అక్కడ పెంచుతున్న అనుమానంతో మేము అతన్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి తెచ్చింది అంటే అతను బేసికల్గా ఆంధ్ర నాగాయలంక అవుతుంది, ఇక్కడ కాదు. ఒక 2 months అవుతుంది ఇక్కడికి వచ్చి అని చెప్పి చెప్పడం జరిగింది. మాకున్న అనుమానం ఏంటంటే అతను గంజాయి కన్జ్యూమర్ అనే అనుమానం